28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్సిఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్ లో. అది సౌండ్, ఇది విజువల్. అంటే అప్పుడు చూసిన వాళ్ళకి, థియేటర్లో సినిమా చూసిన వాళ్ళకి ఇప్పుడు కొత్త ఫీల్ వస్తుంది కదా ఈ టెక్నాలజీ. 100%. ఎందుకంటే ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడా అంటే ఫస్ట్ వచ్చినప్పుడు మోనో ట్రాక్లో చూసి ఉండొచ్చు. ఇప్పుడు చూసిన అందరూ యూట్యూబ్లోని లేకపోతే శాటిలైట్ టీవీలో, అక్కడ తప్పిస్తే వేరే చోట చూడడానికి అవకాశం లేదు కదా. అవును. మీకు అప్పుడు బిగ్ స్క్రీన్ మీద 4K రెజల్యూషన్లో డాల్బీ అట్మాస్లో చూస్తే ఎక్స్పీరియన్స్ మొత్తం మారిపోతుంది ఫర్ షూర్ వాళ్ళకి. ఈ యంగ్ జనరేషన్, లేటెస్ట్ జనరేషన్స్కేమో ఈ బాహుబలి లేటెస్ట్ సినిమా టెక్నాలజీ వాళ్ళు అలవాటు పడ్డ వాళ్ళకి మనం ఇస్తున్నాం. అంతే కదా. అంటే వెంకట గారిని నేను ఇంటర్వ్యూ చేశాను మన ఈ సినిమా సందర్భంగానే, ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి. ఆయన ఏమన్నారంటే, శివ రిలీజ్ మీద మీ కాన్ఫిడెన్స్ ఏంటి, ఎలా ఉండబోతుందో జస్ట్ ఒక అంచనా అనుకుంటున్నారు అంటే. ఆయన ఏమన్నారంటే, మాయాబజార్ సినిమా బ్లాక్ అండ్ వైట్లో అప్పుడు వచ్చింది కదా, దాని తర్వాత కలర్ చేసి రిలీజ్ చేస్తే జనము స్టాండింగ్ ఓయేషన్ ఇచ్చారు ఆ సినిమాకి. ఒక సినిమాకి స్టాండింగ్ ఓయేషన్ ఇవ్వడం అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నేను కూడా ఫీల్ అయ్యి స్టాండింగ్ ఓయేషన్ నేను కూడా పార్టిసిపేట్ చేశాను. ఈ శివ కూడా అటువంటిది వస్తుందనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది అని అన్నారు సార్. దాన్ని మీరు ఎలా చూస్తారు సార్? అంటే అలా అనుకునే ఇంత ఎఫర్ట్ తీసుకుని మళ్ళీ చేయడం జరిగింది. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, ఇప్పుడు ఆ కథ ప్రకారంగా స్టూడెంట్ యూనియన్స్ అలాంటివి ఎక్కడ లేవు, ఇప్పుడు ఈ టైంలో లేవు. ఇప్పుడు సో యంగ్ జనరేషన్ ఎట్లా కనెక్ట్ అవుతారంటే, నా బేసిస్లో సినిమా అనేది ఆ వరల్డ్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ చూసినప్పుడు మాఫియా అనే వర్డ్ ఎప్పుడు వినలా ఎవరో. మాఫియా అంటే ఏంటో కూడా తెలియదు. కాకపోతే సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ఆ స్టోరీలో చూస్తాం. ఇప్పుడు స్పేస్ షిప్లో ఒక ఏలియన్ అని చూసాం అనుకోండి, స్పేస్ షిప్ అని ఎప్పుడు వెళ్ళలేదు కదా. మనం చూసే చాలా సినిమాలు మనకి సంబంధం లేని స్టోరీలు ఉంటాయి, మన లైఫ్లో రిలేట్ అవ్వాల్సిన అవసరం లేదు అసలు దానికి. అప్పుడు కానీ ఆ మనుషులు క్యారెక్టర్స్గా అనిపించినప్పుడు వాళ్ళ ఎమోషన్స్తో మనం రిలేట్ అయితే టైం పీరియడ్ అనే దానికి మీనింగ్ లేదు అనేది నా బిలీఫ్. అంటే టైంకి అతీతంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇవాళ చూసే మీరు హీరో, శివ ఈజ్ ఎ హీరో ఫిల్మ్. ఇవాళ చూసే హీరోయిజం సినిమాలో కొడితే 10 మంది గాలిలోకి ఎగిరిపోయి లేకపోతే నేల మీద బౌన్స్ అయ్యి లెగిసి, దానికి కాంట్రాస్ట్గా చాలా విసరల్ రియలిస్టిక్ వైలెన్స్ అనేది ఇప్పుడు శివ చూడని వాళ్ళు చాలా కొత్తగా ఫీల్ అవుతారని నా ఫీలింగ్. మన కంటెదురుగా మనం రోడ్డు మీద ఎత్తినప్పుడు కనిపించే ఆ విజువల్స్ కొట్టుకుంటుంటారు ఎక్కడో సడన్గా ఎక్కడో, అటువంటి వాటిని కరెక్ట్ అంతే కదా. మన శివ సినిమాని ప్యారలల్ మూవీ అన్నారు, మోర్ దాన్ సినిమా అన్నారు, చాలా పేర్లు పెట్టారు. ఎక్లెయిమ్ వరల్డ్ లెవెల్లో వచ్చింది కదా BBC వాళ్ళు. CNN IBN టాప్ ఇండియన్ 100 మూవీస్లో మన సత్య ఉంది, శివ ఉంది. అలాగే BBC వాళ్ళు చేశారు. మీరు అన్నట్టుగా గాడ్ ఫాదర్ అనేది ఒక రకంగా మీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అనొచ్చా మీ మేకింగ్ ఆఫ్ మూవీ? 100%. గాడ్ ఫాదర్ లేకపోతే ఐ థింక్ చాలామంది డైరెక్టర్స్ కెరియర్స్ ఉండవు, ఇంక్లూడింగ్ ఇన్స్పిరేషన్ అనేది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్స్, మేబీ ద మోస్ట్. అంటే శివ సినిమా గురించి కొంతమంది ఏమంటారంటే, బ్రూస్లీ యొక్క ది డ్రాగన్ ఇన్ఫ్లుయెన్స్, అర్జున్ మూవీ ఒకటి ఉంది కదా, ఈ రెండింటికి ఏది? అది నేనే చెప్పాను, అది వే ఆఫ్ ద డ్రాగన్ అని. అక్కడ మనకి రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ రిలీజ్, ఇప్పుడు యూట్యూబ్లో వే ఆఫ్ ద డ్రాగన్ అని పేరుతో ఉంటుంది. దాని ఇన్ఫ్లుయెన్స్ చాలా హెవీగా ఉంది. ఆల్మోస్ట్ స్టోరీ లైన్ ఆల్మోస్ట్ సేమ్ థింగ్ అని చెప్పచ్చు మీరు. అక్కడ బ్రూస్లీ హాంకాంగ్ నుంచి రోమ్కి వచ్చి ఒక రెస్టారెంట్ కొంచెం గూండాలు హరాస్ చేస్తూ ఉంటే అమ్మాయి ఓనర్ ఉంటుంది, తనని కాపాడటానికి చేసిన ఆ సీక్వెన్స్ నేను రెస్టారెంట్ తీసేసి కాలేజ్ పెట్టాను, అంతే నేను చేసింది. ఇన్ఫాక్ట్ క్లైమాక్స్లో బ్రూస్లీ, చక్ నారిస్ సోలో ఫైట్ ఉంటుంది, ఇక్కడేమో రఘువరన్ నాగార్జున సోలో ఫైట్. అది 72లో ఎప్పుడో వచ్చినట్టుంది. మన సినిమా 18 ఆల్మోస్ట్ 16 years తర్వాత. బట్ మీ మెమరీలో అది ఎక్కువసార్లు మోస్ట్ వాచ్డ్ మూవీ కదా. కరెక్ట్. ఇన్ యువర్ లైఫ్. అర్జున్ యొక్క ఇది ఏముంది సార్? అర్జున్లో అంటే ఒక ఎలిమెంటు, ఒక సడన్గా వెక్సప్ అయిపోయి ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ లోకల్ గూండాల మీద తిరగబడటం, అది ఆ న్యాచురల్ అంబియన్స్ ఉంటుంది చాలా మటుకు. తర్వాత ఐ ఆల్సో లైక్డ్ సైకిల్ చేజ్ ఇన్స్పిరేషన్ కూడా అర్జున్లో ఉంది. సన్నీ దేఓల్ సైకిల్ మీద
అది నేను చూసి దాన్ని రీప్రొడ్యూస్ చేద్దాం, మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అని ట్రై చేస్తే అయిన తర్వాత నాది చాలా బెటర్ అని చెప్పారు అందరూ. అది బట్ అర్జున్ ఎవరు గుర్తులేదు జరిగిన దానికి అదేంటి అందులో ఇంపాక్ట్ ఎవరు సైకిల్ గురించి మాట్లాడాలి అర్జున్లో, కానీ నేను ఒక్కనే నోటీస్ చేశాను. అది వెంకట్ గారు కూడా ఏమన్నారంటే ఈ సైకిల్ చైన్ సీన్కి ముందు రామ్ గోపాల్ వర్మ వేరే ఏదో చెప్పారు, అది సైకిల్ బ్రేకింగ్, చైన్ బ్రేకింగ్, అది అదని పెద్ద డిస్కషన్ జరిగింది మాకు. ఏదో చెప్పాను నాకు, అది నేనేదో చెప్పాను ఆయన ఏదో చెప్పారు అన్నారు. పొద్దున్నే వచ్చారు ఆయన, వచ్చినప్పుడు ఇలా చూపించారు, ఇమ్మీడియట్గా మాకు అది నచ్చింది, అది సూపర్ హిట్ అయిపోయింది అన్నారు. ఇప్పుడు అర్జున్ సినిమాలో నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని తీసామంటే, అర్జున్ సినిమాలో బ్రేకింగ్ లేదండి, సైకిల్ చేజ్ ఉంది, చైన్ వర్క్, చేజ్ అదే చేజ్ వేరు, బ్రేకింగ్ వేరు. అవును, రెండు వేరే వేరే. ఆ చేజ్ అనేది కూడా మనకి హాలీవుడ్ సినిమాస్లో అటువంటి చేజింగ్ డిఫరెంట్గా తీస్తుంటారు కదా యాక్చువల్గా. అది అప్పుడు అన్నీ కూడా మీకు ఎక్కువగా బైక్ చేజ్లు ఉంటాయి, లేకపోతే కార్ చేజ్లు ఉంటాయి. సైకిల్ చేజ్ అనేది ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఇది. అదే కాన్సెప్ట్, అది కాన్సెప్ట్. సార్ మామూలుగా దాసరి గారు స్టోరీ కథే హీరో అంటుంటారు, మీరు కథ లాస్ట్ అంటారు, పాత్రలకి ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, దాన్ని మనం శివ కాంటెక్స్ట్లో ఎలా చూడాలి సార్? ఇప్పుడు కథ అనేది అంటే ఇప్పుడు అది వేగ్ వర్డ్ అండి. ఏంటి కథ అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఒక కథ చెప్తాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంది, ఒక హస్బెండ్ వైఫ్, వాళ్ళకి ఒక చిన్న కూతురు, చాలా బొటాబొటిగా నడుస్తుంది. ఇప్పుడు అక్కడ ఈ లోపల ఈ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి, అరే నీ కాపురం కూడా అంతంత మాత్రం నాకు తెలుసు, కానీ నేను తమ్ముడిని కూడా చదివించాలి కదా, నేను పంపుతాను, ఎలా వాళ్ళో చేసుకుని ఆడు కూడా కొంచెం గట్టెక్కిచ్చు అని చెప్పాను. తను వైఫ్తో మాట్లాడాడు, ఏంటంటే మనకే లేదు అది ఏంటి అది అని. ఇప్పుడు ఏం చెప్తున్నాను, శివ కథ ఇది. కానీ ఇలా తీసుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇదేంటి నేను చెప్పలా, ఈ కథ వాళ్ళు అర్థం చేసుకుని చేసాం. మీరు కథ ఫీల్ అవ్వటానికి చెప్పటానికి ఉన్న తేడా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేశాను, ఓపెనింగ్ ఎపిసోడ్ కెమెరా అలా దిగింది, ఎవడెవడో వచ్చాడు, టక్క కొట్టారు, అంటే టక్కమని టైటిల్స్ బాండి, నాగార్జున వచ్చాడు. అసలు ఓపెనింగ్ ఎపిసోడ్కి మిగతా సినిమాకి సంబంధం ఉండదు. ఆ క్యారెక్టర్స్ ఎందుకు కొట్టారని నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేయాల, అసలు వాళ్ళు ఎవరు ఎందుకు కొట్టారు అని యూనో. ఇప్పుడు దాని తర్వాత ఆ క్యారెక్టర్స్ మళ్ళీ కనపడవు, వాళ్ళు చచ్చిపోయినట్టు చూపించలేదు కదా, కొట్టారు అంతే. సో అప్పుడేంటి, మీకు ఒక అడ్రినలిన్ రష్ వస్తుంది. ఓపెనింగ్ సీన్ రాగానే టైటిల్ మ్యూజిక్ పడగానే ఆల్రెడీ ఆడియన్స్ సినిమాలోకి వెళ్ళిపోయారు యూనో. అప్పుడేంటి, మీకు కథ చెప్పడం అనేది మీరు సెంటిమెంట్ అని మాట వాడారు, సెంటిమెంట్ పండించాలి ఇది అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున వచ్చి నా మూలంగా మీరు కొట్టుకోవడం, మీరు దెబ్బలాడుకోవడం నాకు నచ్చలేదని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడు, కట్ చేశానండి. అప్పుడు ప్రొడ్యూసర్ సురేంద్ర, అసలు అదేంటి కూర్చుని మాట్లాడతాడేంటి, అంత సెంటిమెంట్ పెండొచ్చు అక్కడ అంటే, సురేంద్ర ఈ సినిమా బ్రదర్ స్టోరీ కాదు, దిస్ ఇస్ స్టోరీ బిట్వీన్ శివ అండ్ భవానీ, ఇట్స్ అన్ యాక్షన్ ఫిల్మ్. మీకు దానికి మీరు టైం పెట్టాలి. కానీ ఇక్కడ తర్వాత మురళీమోహన్ గారు ఏమన్నారు, నాగార్జున ఏమన్నాడు, ఇదంతా పెడితే దట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్, ఇట్ విల్ గో అగేన్స్ట్ ద గ్రెయిన్ ఆఫ్ ద ఫిల్మ్, ఏదైతే టోన్ ఏదైతే ఉందో. అప్పుడు మీరు నిజంగా శివ స్టోరీ చూసారు అనుకోండి, నేను వచ్చాడు ఒకరోజు ఎవడో ఒకటి చిన్న డాష్ కొట్టాడు, అమలాన్ని ఆని కొట్టాడు, ఆడెళ్ళి ఇంకొని తీసుకొచ్చాడు, మళ్ళీ ఆని కొట్టాడు. సరే ఇది చేర్చుకుందామంటే జరగలేదు. ఒక పర్టికులర్ టైంలో ఇంట్లోంచి వెళ్ళిపోమండి, అక్కడ ఒక గ్యాంగ్ పెట్టుకున్నాడు, అక్కడ నుంచి కొట్టాడు. ఇందులో అసలు కథ ఏమని చెప్పండి, అసలు జీరో కథ. బట్ కథ తక్కువ ఉన్నప్పుడు మీకు సీన్లు పండించడానికి ఛాన్స్ వస్తుంది. ఎంత ఎక్కువ కథ ఉంటే సీన్స్ అంత బోర్ కొడతాయి. ఎందుకంటే మీరు విలియం ఫ్రైడ్కి నేను అంటే ఎగ్జోసిస్ట్ ఫ్రెంచ్ కనెక్షన్ తీసిన డైరెక్టర్, సినిమా అనేది థ్రిల్ చేయాలి, లేకపోతే నవ్వించాలి, ఏడిపించాలి, భయపెట్టాలి, దానికి మూమెంట్స్ క్రియేట్ చేయాలి. కానీ కథ మీద ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని అది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. అంటే చూసే ప్రేక్షకులు ఆడియన్స్ ఫీల్ అవ్వాలి, దాంతోపాటు ఆ పాత్రలతో వాళ్ళు జర్నీ చేయాలి. కానీ వాడికైతే కూర్చోబెట్టి కథ చెప్పినట్టుగా అనగనగా ఒక రోజు అది చెప్పకూడదు. సినిమాలో చాలా డేంజరస్. ఎందుకంటే ఇప్పుడు మనం 150 సినిమాలు తీస్తే 90% ఫ్లాప్ అవుతాయి. ప్రతి ఒక్కళ్ళు కథ మీద చూపెడతారు కదా ఇంట్రెస్ట్. కథ లేకుండా ఎందుకు తీస్తారు ఎవరైనా సినిమా? కథ చాలా బాగుంది అనుకునే మొదలు పెడతారు, ఒక బేస్. ఆ కథ చెప్పిన వలన 90% ఫిల్మ్స్ ఫ్లాప్ అవుతాయని నా థియరీ. అదే ప్రూవెన్.
అంటే మీరు ఫస్ట్ టైం సరే మీ ఫాదర్ అన్నపూర్ణ వాళ్ళతో అనుబంధం ఉంది, ఆయన ద్వారా పరిచయం అయ్యారు, మా అబ్బాయి సినిమాలు ఇంట్రెస్ట్ ఒకసారి వినండి అని చెప్పారు, మీరు వెంకట్ని కలిశారు. అయితే ఇప్పుడు మీరు మన కథ గురించి మాట్లాడుకున్నాం కదా, కథ అండ్ పాత్రలన్న అని కాన్సెప్ట్. కథ కథనం నెరేషన్, స్టోరీ వేరు, నేను చెప్పడం స్టోరీ టెల్లింగ్ ఇది డిఫరెంట్ ఆర్ట్ కదా. అది మీరు వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు సార్? అది స్టోరీ చెప్పడానికి అంటే అది ఒకే పర్టిక్యులర్ టైంలో కాకుండా ఒక 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 లెంగ్త్ ఆఫ్ టైంలో జరిగింది. అంటే ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు నేను ఒక సీన్లు చెప్పే విధానం మా ఫాదరు రికమెండ్ చేస్తే నాకు వెంకట్ గారితో కూర్చుని సినిమాల గురించి నేను షార్ట్లు చెప్పేసి సీన్లు విడమర్చి నేరేట్ చేయటం అనేది అంతకుముందు వాళ్ళు ఎప్పుడు చూడలేదు అలా. అంటే దీనికి ముందు నాకు ఒకసారి మా ఫాదర్కి ఒక కెమెరామెన్ ఫ్రెండ్ ఉండేవారు. ఆయన ఎప్పుడు మా ఫాదర్కి వచ్చి వాళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుతూ ఉండేవారు. హర్నాథ్ ఆయన పేరు ఇప్పుడు గుర్తొచ్చింది. ఒకరోజు నేను హర్నాథ్ గారికి మా ఫాదర్ లేనప్పుడు ఒక సీన్ చెప్పాను, రాత్రిలో ఫస్ట్ సీన్ చెప్పాను, బస్సు ఇలా వస్తుంది దిగే అని. ఇప్పుడు తను ఎప్పుడు 20-30 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో ఆ టైంలో హర్నాథ్. నేను చెప్తే ఇలా చెప్తే సరిపోతుందండి కదా అన్న. అంటే ఆయన ఇలా చెప్పినప్పుడు నా లైఫ్లో ఇంతవరకు చూడలేదు, 30 ఏళ్ళు చూడలేదు అన్నాడు ఫస్ట్ టైం ఇంత క్లారిటీతో చెప్పటం. సో అది అంటే అంచెలుగా నేను ఒక సీన్ చెప్పి లేకపోతే ఒక ఆడుతున్న సినిమాని కొంచెం అనలైజ్ చేసి దీంతో ఒక మనిషిగా ఇంప్రెషన్ వచ్చింది. ఒక ఫిలిం అనలిస్టు లేకపోతే ఫిలిం ఎక్స్పర్ట్ లాగా వెంకట్కి, సురేంద్రకి, నాగార్జునకి ఒక ఇది వచ్చి దాని తర్వాత నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద స్టోరీ. ఇంప్రెషన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి స్టోరీ గురించి అంత పట్టించుకోలేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మీకు ఇంత సింప్లిస్టిక్ స్టోరీ కదా అసలు. మీ నిజంగా మీరు ప్లాట్ లైన్ లాగా రాస్తే 1 పేజ్ కూడా రాదు. 1 పేజ్ కూడా రాదు. ఏంటి స్టోరీ ఏంటి చెప్పండి అంటే ఒక పారాగ్రాఫ్ అంతే. అయితే మీరు ఆయన హర్నాథ్ గారికి చెప్పినప్పుడు, ఆయన ఒక ప్రేక్షకుడుగా స్పందించినప్పుడు మీరు చెప్పిన విధానం మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది కదా ఆయన అలా అనేసరికి? డెఫినెట్గా 100%. నేను చాలా మందికి చెప్తా ఉన్నాను, అందరూ కూడా ఈక్వల్లీ ఇంప్రెస్ అయ్యారు. అంటే మీరు ఫస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా, ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, అలా ఫస్ట్ ఇంప్రెషన్ అని కలిగింది వెంకట్ గారికి మీరు ఈ స్టోరీ చెప్పడంలో? యా అంటే ఫస్ట్ నేను అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు దేవర్ బుకింగ్ ఫర్ ఎ స్టోరీ ఫర్ రాఘవేంద్ర గారితో సినిమా తీయడానికి. అప్పుడు నేను తీసుకెళ్ళి శివ స్టోరీ రాఘవేంద్ర గారి కోసం రాసింది. నన్ను వెంకట్ చెన్నై పిలిపించి చెన్నైలో రాఘవేంద్ర గారు చెప్తే రాఘవేంద్ర గారికి నచ్చల. అంటే మరీ ఆర్ట్ ఫిల్మ్ నచ్చలేదంటే ఆర్ట్ ఫిల్మ్ లాగా ఉంది, కమర్షియల్ ఫిల్మ్ లాగా లేదు అని చెప్పారు. దాని తర్వాత నేను రాఘవేంద్ర గారు అప్పుడు సినిమాలు కలియుగ పాండవులు ఇవి చూసి ఐ రియలైజ్ ఆయన ఎలా చూస్తారు నేను ఎలా చూస్తున్నాను ఉన్న డిఫరెన్స్ అనిపించి అప్పుడు నేను వెంకట్కి నాకు ఎంత టైం అయినా లేట్ అయినా ఏమైనా నేనే చేస్తాను ఈ సినిమా అని చెప్పాను. దాని తర్వాత నేను కొంచెం కలెక్టర్ గారు అబ్బాయి సినిమా, రావు గారి ఇల్లు సినిమా ఇట్లో కొంచెం పనిచేసి దాన్ని మేడ్. అది బిట్లుగా సీన్లు చెబుతున్నారు మీరు. లేకపోతే ఫస్ట్ రాత్రి కోసం కలిసారా మీరు, శివ కోసమే కలిసారా? నేను ఫస్ట్ రాత్రి కోసం కలిసాను కదా. అదే రాత్రి కోసం అనుకున్నాం, అదేమో తర్వాత ఫ్లాప్ అయింది. శివ రాత్రి అనుకున్నాం. రాత్రి సినిమా గురించి మాట్లాడితే వెంకట్ నాగార్జునకి ఏమైనా రాయొచ్చు కదా అన్నారు. అప్పుడు నాగార్జున డేట్స్ కూడా అంటే ఆల్రెడీ 4 సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ లోపల వెంకట్ ఇంప్రెస్ నాగార్జున బాగా లేట్ అయి ఉంటే ఇది తీద్దాం రే అని అన్నారు. కానీ ఈ లోపల ఏదో సెట్ అయిపోయి నాగార్జున డేట్స్ దొరికేసింది. సో మీరు తర్వాత వెంకట్ ఫస్ట్ ఇంప్రెషనే ఆయనకి ఇంప్రెస్ అయ్యారు, డిఫరెంట్గా ఉంది అనిపించింది ఆయనకి. తర్వాత మీరు నాగార్జున వెళ్ళి కలిశారు కదా, నాగార్జున ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి సార్ ఫీలింగ్? అంటే నాగార్జున కూడా సేమ్ అండి. ఎందుకంటే నాకు అంటే నాగార్జున వాజ్ ఎ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈ కేమ్ ఫ్రమ్ ది US. నా సెన్సిబిలిటీ మీ ఇద్దరం దాంట్లో క్లోజ్ అయ్యాం. ఫస్ట్ టైం నేను నాగార్జునతో ఎక్కువ మాట్లాడటం మొదలుపెట్టింది కలెక్టర్ గారు అబ్బాయి అవుట్డోర్లో నేను గాడ్ ఫాదర్ సీన్ చెప్పి అది చెప్పి ఇది చెప్పి ఇలాంటివి చేస్తున్నప్పుడు అంటే ఒక కాన్వర్జేషన్ దాంట్లో ఇంప్రెస్ అయ్యాడు నా మీద. మోర్ దెన్ డైరెక్టర్ అనేది చాలా తర్వాత స్టార్ట్ అయింది అది. అంటే మన తెలుగు సినిమా స్టైలు నిర్మాణానికి కొంచెం డిఫరెంట్గా, భిన్నంగా, ప్యారలల్గా కొంచెం హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్, కొంచెం గ్లోబల్ లెవెల్లో ఇతను ఆలోచిస్తున్నాడు. సంథింగ్
అడ్వాన్స్డ్గా డిఫరెంట్గా అల్ట్రా మోడర్న్ చాలా డిఫరెంట్గా మోడర్న్ హాలీవుడ్ అని కాకుండా అంతకుముందు ఎప్పుడు వినని విధంగా చెప్తున్నాడు అని ఫీలింగ్ వచ్చింది నాగార్జున. అంటే నాగార్జున ఆబ్వియస్లీ ఆల్రెడీ ఒక 5 or 10 సినిమాలు చేసాడు అప్పటికి. అవును. ఆ డైరెక్టర్స్ తోటి ఆ కథలిని ఆ సీన్స్ చేసి నేను చెప్పేది చాలా డిఫరెంట్గా ఫీల్ అయ్యాడు. ఫస్ట్ టైం నేను నాగార్జునకి చెప్పింది ఒక నరేషన్ కొట్టే సీన్ చెప్పాను. అగ్నిపుత్రుడు షూటింగ్లో ఉన్నప్పుడు ఫస్ట్ సీన్ అది చెప్పారు. అది చెప్పా. అట్లా నేను ఇలా ఈ యాక్షన్ గుర్రాలు బాంబ్స్ వీటన్నిటికన్నా ఎఫెక్టివ్గా జస్ట్ 2-3 గంటల్లో తీసే సీను ఈ హాకీ స్టిక్తో ఒకరిని కొడతారు అది నేరేట్ చేశాను. అది చాలా నిజంగా ఇంప్రెస్ అయ్యాడు నేరేషన్. అంటే మీరు ఎంచుకోవడం కూడా డిఫరెంట్ సీన్ మీ బ్రెయిన్లో అప్పటికే ఉన్నప్పటికీ కూడా మీరు ఎంచుకున్న సీనే దీనికి మొత్తం సినిమా కాకుండా టోటల్ ఫిల్మ్ సీన్గా ఆలోచించాను. ఎప్పుడు కథ అని ఎప్పుడు ఆలోచించలేదు అసలు. మీరు ఆలోచించడమే ఒక కథ పెట్టుకొని దాని చుట్టూ తిప్పడం కాకుండా సీన్లు ఆలోచించారు. అంటే మన ఏ సీన్స్ ఉండాలి అనేది ఇప్పుడు క్లైమాక్స్ ఆల్రెడీ మెకనాస్ గోల్డ్లో ఒమర్ షరీఫ్ గగ్రీపేక్ ఫైట్ ఉండాలి, అది ఫిక్స్ అయ్యాను. అక్కడికి ఎలా రీచ్ అవ్వాలి కదా అనేది పాయింట్. ఈ సైకిల్ చేజ్ లేకపోతే ఇది రెయిన్ ఫైట్ ఇవన్నీ సీన్లుగా అనుకుని దీన్ని ఎలా కలపాలి అనేది కథని సెకండరీగా పెట్టారు. అంటే ముందు ఫ్లవర్స్ అన్ని రెడీ చేసుకున్నారు, తర్వాత ఒక్కొక్కటి గుచ్చి స్టోరీ ఉంటుంది మధ్యలో. అదే దారం తర్వాత చూసుకున్నారు. ముందు ఫ్లవర్స్ ఏరేశారు, ముందు మంచి ఫ్లవర్ చూపించారు, అట్రాక్టివ్ ఉంది, ఇంకో ఫ్లవర్ చూపించారు. అందుకని నేను నమ్మేది ఏంటంటే చాలా సార్లు కథ గురించి మాట్లాడతారు కానీ మీరు ఎప్పుడన్నా ప్రేక్షకులు చూడండి వాళ్ళు సినిమా అయ్యే వరకు డిసైడ్ అవ్వరు సినిమా బాగుందా లేదా అని. ఫస్ట్ 15 minutes డిసైడ్ అవుతాడు సినిమా నచ్చుతుందా లేదా అని. అవును. దాని తర్వాత కొంత భాగం బోరు కొట్టచ్చు, కొంత నచ్చచ్చు, కొంత చాలా నచ్చచ్చు, అవ్వకపోవచ్చు. ఓవరాల్గా ఒక ఇంప్రెషన్ వస్తుంది. నేను అందుకే ఎప్పుడు ఏం చెప్తానంటే ఇప్పుడు ఒక నేను అనుకోండి, నన్ను కొంతమంది పిచ్చుడు అంటారు, కొంతమంది జీనియస్ అంటారు, కొంతమంది తెంగరోడు అంటారు, కొంతమంది కామ పిశాచ్ అంటారు, ఇలాంటి రకరకాల భేదులు ఉన్నాయి. కానీ నేను ఉండేది ఒకటే కదా, వాళ్ళ పర్సెప్షన్లో మారుతాను. సినిమా కూడా అదే అవుతుంది, సినిమా సేమ్ ఉంటుంది, చూసే ప్రతి ప్రేక్షకుడికి అది వేరే విధంగా రెజనేట్ అవుతుంది. అప్పుడు ఏంటి ఎవరో కూడా మీరు పబ్లిక్ రివ్యూస్ చూడండి, బయటకు వచ్చి ఎవడో కథ గురించి మాట్లాడు, ఆ సెకండ్ హాఫ్ లాగాడండి, ఇది బాగుందండి, అది ఫస్ట్ ఫ్యాంటాస్టిక్ అండి, ఎలివేషన్స్ ఇలా మాట్లాడతారు కానీ కథ గురించి ఎవ్వరు మాట్లాడరు. మీరు ఎప్పుడైనా ప్రేక్షకులు ఒట్టి క్రిటిక్స్ మాట్లాడతారు. అదే అంటే కథ గురించి మాట్లాడితే మేకింగ్ ఫెయిల్ అయినట్టారా అని అన్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ ఉందండి, నాకు చాలా ఎఫెక్ట్ అయినా. యానిమల్ కథ నాకు నచ్చలే, ఫాదర్ సన్ది నాకు అసలు ఎక్కలేదు, అది ఫాదర్ సన్. కాకపోతే ఎక్కడి చాలా సీన్స్ ఉన్నాయి, అది పర్ఫార్మెన్సా లేకపోతే రణబీర్ కపూర్ లేకపోతే ఒక సీన్స్ సందీప్ రాసిని. సో ఇప్పుడు నాకు సపోజ్ సగం సీన్ నచ్చలేదు అనుకోండి, సగం సీన్ ఎక్స్ట్రాడినరీ నచ్చింది. ఓవరాల్గా ఓకే, 2-3 సార్లు చూసాను సినిమా. అంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడి తర్వాత అంటే గ్లోబల్ సినిమా గురించి, తెలుగు సినిమా దగ్గర నుంచి గ్లోబల్ సినిమా దాకా అన్నీ మాట్లాడి అలా ఇతనికి ఈ సినిమా అనే దీనిపైన అద్భుతమైన కమాండ్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది అనే అది కూడా మీకు ఒక ఇంప్రెసివ్ పాయింట్ అనుకోవాలా వాళ్ళని కన్విన్స్ చేయడంలో, ఇన్ ఎడిషన్ టు స్టోరీ టెల్లింగ్. 100% నేను మాట్లాడిన విధంలో అంటే ఆబ్వియస్లీ మీరు కమ్యూనికేషన్ అనేది అవతలని ఇంపాక్ట్ చేయటానికి కదా, కానీ ఇంపాక్ట్ చేయడానికి మీ దగ్గర విషయం ఉండాలి కదా, సరుకు. లేకపోతే మీరు అనుకుంటే సరిపోదు కదా, అవతల మనిషిని ఇప్పుడు నేను మాట్లాడితే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, అవును మీరు ఇంప్రెస్ అయితేనే కదా దాని ఎఫెక్ట్ ఉండేది. లేకపోతే ఎంత స్పీడ్గా లోపలికి వెళ్ళాడు దానికి 1000 times స్పీడ్ బయటకు వెళ్ళిపోతుంది. సో అక్కినేని గారు ఏమన్నారు సార్, యాక్చువల్గా మీకు నమ్మకం కుదిరింది బిగినింగ్లో ఆయనకి? ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఫస్ట్ నుంచి కూడా ఆయన దాన్ని ఏమంటారు అంటే ఆయన మా ఫాదర్కి చాలా క్లోజ్ అండి. నాగేశ్వరరావు గారు మా ఫాదర్ ఇద్దరు కలిసి ఫామ్కి వెళ్ళి లేకపోతే చాలా టైం గడిపేవారు. నాతో ఎక్కువ పరిచయం లేదు నాగేశ్వరరావు. ఇప్పుడు ఆయన ఏంటంటే రాజుగారి కొడుకు అని ఇది ఉంది, ఏదో సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది అన్నంత కన్నా నేను ఎప్పుడు వెంకట్ సురేంద్ర నాగార్జునతో కూర్చున్నట్టు ఎప్పుడు ఆయనతో కూర్చోలే. ఆ టైంలో ఒకసారి విన్నా నేను, నాగేశ్వరరావు గారు ఇలాగా ఏంటి అంత ఇంగ్లీష్లో మాత్రాన చేస్తారా, అడిగే అనుభవం ఏముంది అది ఇది అని చెప్పారని. అది నాకు ఎక్కడో పెద్ద టెన్షన్, ఎందుకంటే ఆ టైంలో నాగేశ్వరరావు గారు నాగార్జున ఆల్సో కొన్ని ఫ్లాప్స్ వచ్చినాయి.
వెంకట్ చేస్తున్నారు కానీ మరీ హ్యాండ్స్ ఆన్ ప్రొడ్యూసర్ కాదు. గబుక్కుని రేపు పొద్దున్న నాగేశ్వరరావు గారు నువ్వు అంటే నా పరిస్థితి ఏంటి భయం ఉంది అని నాకు ఒక టెన్షన్ ఉండేది. గబుక్కున అదేంటి ఎప్పుడైతే డెసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చిందో ఆయన ఒక్క మాట చెప్తే ప్రాజెక్ట్ పోతుంది అనే ఫీలింగ్ ఉంది. కానీ నాగేశ్వరరావు గారితో అంటే నేను మాట్లాడేది నాగేశ్వరరావు గారి వేవ్ లెంత్ అయితే నేను నాగార్జున కమ్యూనికేట్ చేసినట్టు చేయలేను. లక్కీగా ఏమైందంటే మన రావు గారి ఇల్లు సినిమా తీస్తున్నాను. దాంట్లో తరణి అని డైరెక్టర్ సురేంద్ర నాతో మాట్లాడితే నేను కొన్ని సీన్స్ రాశాను ఆ సినిమాకి. తరణి గారికి అసలు నేనంటే పడిది కాదు. అంటే ఒక అంటే ఇంగ్లీష్లో మాట్లాడతాడు, కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడు, అడే పెద్ద పుడింగ్ లాగా అని ఫీలింగ్ ఉండేది. కాకపోతే సురేంద్రకి క్లోజ్ కాబట్టి ఏమని అనలేకపోయారు అన్నమాట. సరే నేను ఆయన అంత ఇరిటేషన్ వస్తుంది నన్ను చూస్తే సురేంద్ర పాపం ఎందుకు ఆయన చేసుకునేవాడి అని నేను బయట కూర్చున్నాను, సెట్లోకి వెళ్ళకుండా. నాగేశ్వరరావు గారితో ఒక సీన్ చేస్తామంటే నాగేశ్వరరావు గారు ఏంటి ఇంత అంత బుద్ధి లేకుండా ఉంది ఈ సీన్ అని. ఆ సీన్ డీటెయిల్ ఏదో ఎవరు రాసింది అంటే తరణి రాము రాశాడు. ఆయన తప్పించుకోవడానికి ఎక్కడా పిలవండి అంటే నన్ను వచ్చి పిలిచారు. వెళ్ళాను, ఏంటి అసలు ఇది ఎంత బుద్ధి లేకుండా ఏంటి ఈ సీను అని చెప్పారు. సీన్ అర్థం అవ్వలేదా? కాదు, సీన్ ఉంది, ఆ సీన్ ఆయన తీసిన విధానం ఆయనకు అర్థం కాల. ఆ డీటెయిల్ ఇప్పుడు చెప్పలేను. సో బేసిక్గా ఎప్పుడైతే నాగేశ్వరరావు గారు అన్నారో, నాగేశ్వరరావు అలా కదండి, మీరు ఇలా వచ్చినప్పుడు అతన్ని మీరు చూడరు, అది మీ ఎదురుగా రావట్లేదు, వాడు ఆ వైపు నుంచి వస్తున్నాడు, మీరు చూడలేదు కాబట్టి అన్నారు, మీరేమో అలా చూసాక ఎలా అంటాను అంటున్నారు, చూడలేదు కాబట్టి అన్నాను, అది సీను యాక్చువల్ క్లియర్గా రాసి ఉంది ఇక్కడ. అంటే అది కరెక్టే కదా, మరి నువ్వు ఇలా తీస్తావేంటి అన్నారు తరణి అని. ఆ రోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నారండి. అది ఏమో అనుకున్నాను, కుర్రోళ్ళలో విషయం ఉంది అని. అది లాస్ట్ హర్డిల్ బ్రేక్ అన్నమాట. అది దానికి తరణికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే నాగేశ్వరరావు గారు అనేవారా ఆపేవారా లేదా నాకు తెలియదు, అంత నా మైండ్లో ఉన్నా. ఇది మీకు ఈ పాయింట్ కలిసి వచ్చింది. ఆయన వెళ్ళేసరికి ఆయన కూడా ఇతన్ని ఇది క్లవర్గా ఉన్నాడు, స్మార్ట్గా ఉన్నాడు, అతను తెలియటంతో పాటు మనకు అర్థమయ్యేటట్టు చెప్పే ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ కూడా ఇతని దగ్గర ఉంది అని ఆయనకి మీలో ఇతను సరుకుంది సంథింగ్ బాగుందని అని ఫీల్ కలగటం వల్ల మీకు కలిగిందని అనుకున్నారు. అవ్వచ్చు కాకపోవచ్చు, బట్ ఆ టైంకి అన్నపూర్ణ స్టూడియోస్ కొంచెం నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న టైంలో ఈ శివ తీయటము, శివ సూపర్ డూపర్ హిట్ అవటము, ఫైనాన్షియల్గా బాగా ఫ్లరిష్ అవటము, అది అన్నపూర్ణ స్టూడియోస్ కూడా చాలా ఉపయోగపడిందని వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు, ఇప్పటికీ చెప్తుంటారు. సో అప్పుడు మీకు అప్పటికి మీరు ఆ ఫ్యామిలీతో అనుబంధం ఉన్న ఫ్యామిలీ కదా మీది. సో మీరు ఫైనాన్షియల్ పాయింట్ ఆలోచించలేదా? అన్నపూర్ణ స్టూడియో అంత హ్యాపీగా లేదు కదా, మన మీద వచ్చాము, వాళ్ళు అడిగారు, సినిమా తీస్తున్నాం, రేపు ఎలా ఉంటుందో అని ఆ ఫైనాన్షియల్ యాంగిల్ అసలు ఆలోచించదు. అబ్సల్యూట్గా నా మైండ్లో కూడా రాలేదు. అంటే పాయింట్ సినిమా తీయాలా అవుతుంది వాళ్ళ డిసిషన్, నా డిసిషన్ కాదు కదా. నా పాయింట్ ఏంటంటే నేను ఈ స్టోరీ తీస్తాను, ఇలా తీస్తాను అని చెప్పడం ఉంటుంది. అది వర్త్ ఉంటుందా లేదా అని ఒక బిజినెస్ ఆర్గనైజేషన్, అన్నపూర్ణ ఇన్స్టిట్యూషన్, దే మేక్ ఫిల్మ్స్, ఆ డిసిషన్ 100% వాళ్ళ దగ్గరే ఉంటారు కదా. సో ఓన్లీ వెన్ దే ఫెల్ట్ ఇట్ ఈస్ వర్త్ టేకింగ్ దట్ ఛాన్స్ విత్ దిస్ అని అన్నప్పుడే చేశారు. దాని కూడా రాత్రి కోసం మీరు చెప్తే నాగార్జున కోసం ఏదైనా చేయొచ్చు కదా అని వెంకట అంటారు కాబట్టి. సో ఎకనామిక్స్ అనేది వాళ్ళ విభాగం. సరే, మీ ఫ్రెండ్ ఎవరైనా గొల్ల రవి ఎవరు ఉన్నారు? ఆయన ఏమైనా శివాకి ఏమైనా? గొల్ల రవి అని నా ఫ్రెండ్, పెద్ద దాదా రౌడీ, పంజాగుట్ట ఏరియాలో. వాడి యాక్చువల్ క్యారెక్టర్ని చాలా నేను కొన్ని ట్రైట్స్ తీసుకున్నాను. అతని స్టోరీ కదా ఇది. ట్రైట్స్ ఆడు కూడా స్టూడెంటే, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ లకడీ కప్పులు ఉండేది కదా కాలేజ్, దాంట్లో స్టూడెంట్. అతని దగ్గర ఉన్న కొన్ని ట్రైట్స్ తీసుకున్నా. శివ పైన. శివ అని టైటిల్ నిర్ణయం ఎవరిది? శివ టైటిల్ ఫస్ట్ భవానీ పేరు, అది రఘువరన్ పేరు శివ ఒరిజినల్ స్క్రిప్ట్లో. నేను మాట్లాడుతూ ఉంటే ఒకరోజు నాగార్జున అడిగాడు, రాము ఆ పేరు చాలా బాగుంది, అది నాకు పెట్టచ్చు కదా అన్నాడు. ఓకే నేను అయిపోయింది. భవానీ అని ఎందుకు పెట్టానంటే అప్పుడు రాధా, వంగవీటి రాధా అని ఫేమస్ రౌడీ రంగా బ్రదర్. సో రాధా అనే పేరు నాకు చాలా విచిత్రంగా అనిపించేది, రౌడీ పేరు రాధా అని ఉండడం. దాదాలాగా.
రాధా అని ఉండడం, అందుకని ఫీమేల్ నేమ్ పెడదామని రాధా లాగా అనుకుని భవానీ అని పెట్టా. భవానీ అంటే ఫిమేల్ నేమే కదా, అంతే కదా. భవానీ అంటే దుర్గాదేవి. భవానీ అనేది చాలా తక్కువ ఉంటుంది. భవానీ ప్రసాద్ అంటే మనకు ఆ మేల్ తెలుస్తుంది, కానీ భవానీ వదిలేస్తే ఎవరు భవానీ బాగున్నావని ఫోన్లో మాట్లాడతారు. సినిమాలో ఒకే ఒక్కసారి భవానీ చౌదరి అని అంటాడు, భవానీ చౌదరి అని. సో తనికెళ్ళ భరణి కూడా మీరు ఆయన కూడా ఫస్ట్ మీకు ఆయన కూడా కాన్ఫిడెన్స్ కుదరలేదు కదా ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడే, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో మీరు కలిసారట కదా, ఆయనే కదా డైలాగ్ రైటర్. అది ఎలా జరిగింది సార్ ఆ ఎంపిక? సో ఇప్పుడు నాకు భరణి నేను కలుస్తున్నప్పుడు ఆ టైంలో నాకు ఐఎమ్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్ యాజ్ ఏ పర్సన్. యూనో నేను సరే డైలాగ్ చేద్దామని అనుకున్నప్పుడు చాలా హ్యూమరస్గా మాట్లాడతారు. అట్ ద సేమ్ టైమ్ ఈజ్ వెరీ వెల్ వర్స్డ్ విత్ ప్రోజ్ అండ్ పోయిటరీ లిటరేచర్ అది. బట్ భరణి రాసింది అస్సలు నాకు ఏమాత్రం నచ్చలేదు. నేను అసలు జస్ట్ ఫస్ట్ 5 లైన్స్ చదివి పక్కన పడేసాను. ఎందుకంటే నేను చూస్తున్న ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భరణి ఫస్ట్ లైన్ ఏం రాశాడంటే, కాలేజ్ ఉల్టా ఫ్రేమ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎలా వస్తుంది, అలా క్రేన్ దిగి ఒక కారు వచ్చి అవుతుంది, వాడు దిగుతాడు. భరణి రాసిన స్క్రిప్ట్ ఏంటంటే మొత్తం ఫ్రేమ్ ఉల్టా ఉంటుంది, తిరగబడి. అదేంటంటే జేడి చక్రవర్తి వంగి ఆడి కాళ్ళ మధ్యలోంచి చూస్తున్నాడు. అది అస్తవ్యస్తమైన విద్యా వ్యవస్థకి గుర్తుగా ఆ షార్ట్ అంట. అది భరణి ఇంటర్ప్రిటేషన్, సింబాలిజం. జేడి చక్రవర్తి లాంటి వాడు లా వంగి చూస్తాడు అనేది నాకు పోయింది, అక్కడే పోయింది. నేను ఎందుకంటే నేను క్యారెక్టర్ దాంట్లో వెళ్తాను కనుక ఐ డిడ్ ఇట్ లైక్ దట్. సో కొంచెం విపరీతంగా జోకులు అన్ని రాశాడు. అన్ని జోకులు కాదు, మామూలు కాన్వర్జేషన్ ఉండాలి, డైలాగ్స్ లాగా ఉండకూడదు సినిమా అనేది నా పాయింట్. మనం మాట్లాడుకుంటున్నప్పుడు డైలాగు చెప్పం కదా. అవును. తర్వాత మామూలుగా మనకు సినిమాల్లో కూడా ఎక్కువ పెద్ద పెద్ద డైలాగులు, పెద్ద పెద్ద సీన్లకు అలవాటు పడ్డారు కదా ఆడియన్స్. శివ సినిమాకి వచ్చేసరికి లెంగ్ డైలాగులు ఉండవు, వెరీ షార్ట్ డైలాగ్స్. ఇంకోటి మీకు సీన్స్ కూడా 30 seconds 1 minute సీన్స్ అంతే, షార్ట్ సీన్స్ అన్నీ. ఎస్. అప్పుడు నా అసిస్టెంట్ డైరెక్టర్ శివనాగేశ్వరరావు కూడా మరి ఈ సీన్లు అన్నీ హాఫ్ వే ఓపెన్ అయ్యి హాఫ్ వే క్లోజ్ అయిపోతున్నాయి అన్ని సీన్స్ సినిమాలో, అది ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పేవారు. నేనేంటంటే ఇన్స్టింక్టివ్గా, నేను ఇంపల్సివ్ పర్సన్, నేను చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకుంటాను. దానివల్ల నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే రియల్ లైఫ్లో కూడా కట్ చేస్తాను. అదే చేసింది సినిమాలో. అంటే వాళ్ళకైతే అబ్రప్ట్గా కట్ చేసినట్టు అనిపిస్తుంటుంది, కానీ బట్ మీకు ఆల్రెడీ మీకు ఒక క్లారిటీ ఉంది. అంటే అదే ప్రాబ్లం ఏంటంటే, ఎడిటింగ్లో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈచ్ పర్సన్కి వేరే వేరే దాంట్లో స్పీడ్లో అర్థం అవ్వచ్చు. నేను అర్థం చేసుకున్న స్పీడ్లో అవతల చేసుకుంటాడా లేదా అని నాకైతే తెలుస్తుంది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, యూనో. కానీ సినిమా ఎవెన్చువల్గా మీకే మీరు తీసుకుంటారు, వేరే వాళ్ళకి తీయటం అనేది సాధ్యపడదు. ఎప్పుడు సాధ్యపడుతుందంటే, నాకు నచ్చకపోయినా ఇలా నచ్చుతుంది అని బలవంతంగా మీరు చేయిస్తే అది అవుతుంది, కానీ అదేం గ్యారంటీ అవ్వదు. ఇప్పుడు ఉదాహరణకి బ్రహ్మాజీ క్యారెక్టర్ రఘువరన్ దగ్గర కూర్చుని డబ్బులు తీసుకుంటాడు, తర్వాత గొల్పుడు మారుతాడని మోసం చేస్తాడు, బిట్రే చేస్తాడు. ఇప్పుడు మా మావయ్య ఒక ఆయన మూడోసారి చూసాక ఓ వాడు వీడు ఒకడేనా అని అప్పుడు అర్థమైంది. ఫస్ట్ అర్థం లేదు, ఎందుకంటే బ్రహ్మాజీ కొత్త యాక్టర్. అవును. ఆ ఫేస్ రిజిస్టర్ అవ్వలేదు, గుర్తుపట్టల. మీరు ఒక్కసారి గబుక్కుని చూస్తే తర్వాత ఎప్పుడు కలిసి ఎందుకు కూర్చుంటారు ఎవరైనా, బార్లో పర్వాలేదు. అవ్వకపోయినా మన రియల్ లైఫ్లో కూడా చాలా సార్లు కొన్ని అర్థం, కొన్ని తర్వాత అర్థమవుతాయి, కొన్ని చాలా తర్వాత అర్థమవుతాయి, కొన్ని మనం ఊహిస్తాం. సినిమాలో కూడా అలా అవుతుంది. మీరు ఇంగ్లీష్ సినిమాలు చూడండి, ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయరు అసలు. ఇంగ్లీష్ సినిమాలు చూడండి, మీరు అరటిపండు ఒలిచి నోట్లో పెట్టలాంటి స్క్రీన్ ప్లేస్ ఉండవు అసలు. నీ బ్రెయిన్ వాడాలి, ఆడికి ఎంతో కొంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకోటి, మొత్తం అంతా అర్థం అవ్వాల్సిన అవసరం లేదు అనేది మనకు అర్థం అవ్వాలి. అది థియరీ. నా థియరీ అది. అంటే గొల్లపూడి మారుతిరావు వరకు వాడు అసిస్టెంట్గా ఉండి వాడిని లేపేస్తాడు రఘువరన్. అప్పుడు ఇలా వాడు చూస్తాడు, ఇది మోసం చేసినాడు, కంటితో మాట్లాడుకుంటారు వాడి. తర్వాత వాడు ఇంపార్టెంట్ పాయింట్ అంటే, మా మావయ్య అది అర్థం అవ్వకపోయినా సినిమా 3 సార్లు చూశాడు. అప్పుడు నేను యానిమల్ చెప్పిన థియరీ,
కొన్ని సీన్లు చాలా నచ్చినాయి, కొన్ని నచ్చవు, కొన్ని అర్థం అవ్వకపోవచ్చు, ఏం పర్వాలేదు. ఓవరాల్గా ఏం ఫీల్ వచ్చింది అనేది ఇంపార్టెంట్, కానీ మొత్తం ఏ టు జెడ్ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు సినిమా. తర్వాత ఏమో రఘువరన్ ఈ క్యారెక్టర్ ఎటువంటి డబ్బులకు అమ్ముడు పోయేవాడు వీడు అని అనుమానించి అక్కడ రఘువరన్ వాడిని ఫాలో అవుతాడు కదా బార్లో, డబ్బులు ఇవ్వబోతుంటే పట్టుకుంటాడు కదా వాడు. నేను ఎలా నమ్ముతానురా, నువ్వు 10,000 కోసం వాడు మోసం చేసావు కదా, నేను నీ ఫోన్ విన్నాను, నేను నమ్మను, నీ మీద నా నమ్మకం లేదు, అందుకే ఫాలో అయ్యాను, వాడిని క్యాచ్ చేసి చంపేస్తాడు కదా. సో మీ మామయ్య గారు టాపిక్ తీసుకొచ్చారు, నాకు కూడా ఆయన పరిచయమే. ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ పైన ఎక్కువ ఉందని, సినిమాలు బాగా చూపించేవారని అన్నారు కదా. ఆయన 3 సార్లు ఎందుకు చూశాడు ఈ సినిమా? ఈ 2 విషయాలు సార్. నేను ఇదే చెప్తున్నా, సేమ్ రీజన్. అప్పుడు ఇంగ్లీష్ సినిమాలో 5-6 సార్లు చూసాను, ఏం అర్థం అవ్వకుండా. ఎందుకు చూస్తాం? ఆ ఫీల్ కోసం. అది నేను చెప్పేది. ఎవ్వరు కూడా సినిమా ఖచ్చితంగా, మాది ఇప్పుడు ర్యాంబో సినిమా ఉన్నది, బ్లాక్ బస్టర్ హిటర్. అది నేను విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు 10 సార్లు చూసాను సినిమా. 25 ఏళ్ళు అయిన తర్వాత ఓల్డ్ వెరైటీ మ్యాగజైన్ అని ఉంటుంది హాలీవుడ్లో, దాంట్లో ఓల్డ్ రివ్యూస్ ఇచ్చాడు. అప్పుడు వచ్చిన సినిమాల రివ్యూస్ మళ్ళీ పబ్లిష్ చేస్తే ఆ రివ్యూ చదివితే అప్పుడు అర్థమైంది నాకు ర్యాంబో కథ. ఇది 10 సార్లు చూసాక 25 ఏళ్ళ తర్వాత అర్థమైంది. అప్పుడు వాళ్ళు తీసింది వియత్నాంలో వారు, ఎవడో పిఓడబ్ల్యూస్ ఉన్నారు, వాళ్ళు రష్యన్స్ అక్కడ సపోర్ట్, ఇదంతా కూడా నాకు తెలియదు. ఇంజనీరింగ్ కాలేజ్ చూసినప్పుడు ఈడు హీరో, ఈయన చంపడానికి ట్రై చేస్తున్నా కాబట్టి వాడు విలను, అంతకని ఏం అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక అర్థం ఇంక చెప్తాను. సందీప్ వంగ నాకు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు 3 సార్లు చూశాను. అప్పుడు తన వయసు ఏంటి 9 ఏళ్ళు. 9 ఏళ్ళ పిల్లడికి శివాయిలో ఏం చూస్తాడని మీరు చెప్పగలుగుతారు? అసలు ఎవడన్నా చెప్పగలుగుతాడు? 3 సార్లు మేము ఏదో ఫీల్ అయ్యాడు, ఎవడో పరిగెడుతున్నాడు, ఎవడో పడిపోతున్నాడు, ఎవడో కొడుతున్నాడు, ఇలాంటివి చూసి ఇంపాక్ట్ ఫీల్ అయ్యాడు అంతే. ఒక 40 ఏళ్ళలో ఉండే మీ మామయ్య 3 సార్లు చూశారు, ఒక 8 ఏళ్ళ అబ్బాయి 3 సార్లు చూశాడు. అతను ఫీలింగ్స్ వేరు, ఇతను ఫీలింగ్స్ వేరు, అంతే అంతే. ఇప్పుడు మీరు అడవిరాముడు సినిమా 16 సార్లు ఎన్నిసార్లు చూశారని చెప్పారు. ఇప్పుడు ఒకసారి 16 సార్లు ఎందుకు చూశారంటే డిఫరెంట్ ఫీల్తో చూశారు, అంతే కదా. ఏమన్నారు సార్ మీ మామయ్య? అప్పుడు మీ ఫస్ట్ మూవీ కదా డైరెక్షన్, ఆయన మిమ్మల్ని సినిమాలో చూపించిన. సినిమా జరుగుతున్నంతసేపు వాళ్ళకి ఇంప్రెషన్ లేదండి మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరికి, మా ఫాదర్ కానీ మా ఫ్యామిలీలో మా అంకుల్ వీళ్ళెవ్వరికి కూడా ఏం లేదు. ఏదో చేస్తున్నాడు, అసలు డైరెక్టర్ అంటే ఏంటి, ఊరికనే పేరు పెట్టి వాళ్ళు చేస్తారా, అలా ఫీలింగ్ ఉండేది అందరికి, ఇంక్లూడింగ్ మై వైఫ్ ఎట్ దట్ టైం. బట్ వన్స్ ద ఫిలిం కేమ్ అవుట్, అంటే ఇండివిజువల్ రియాక్షన్స్ అని నాకు గుర్తులేదు కానీ, బట్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద ఫిలిం వాజ్ సో మచ్ ఇన్ ద థియేటర్. వేరే వాళ్ళ రియాక్షన్స్ చూసి పడిపోయారు ఫస్ట్. వీళ్ళ రియాక్షన్స్ ముందు వచ్చినాయా తర్వాత వచ్చినాయా నాకు తెలీదు. అంటే స్క్రీన్ కంటే ఆడియన్స్ చూశాడు ఆయన. కరెక్ట్, అంతే కదా. ఒక ఆడియన్స్ నెల్లూరులోనే ఎక్కడో ఒక అతను మామూలు పొద్దున డల్గా ఉందనుకొని, తర్వాత ఎటువంటి డల్గా అనలేదు, తను ఏమన్నాడంటే సైలెంట్గా చూస్తున్నారు అన్నాడు, ఏం రియాక్షన్ లేకుండా చూస్తున్నారు. అంటే ఆ టైంలో ఇప్పుడు నాగార్జున హీరో కాబట్టి వాళ్ళు ఏదో డైలాగులు చప్పట్లు కొట్టేసి కాగితాలు కాయిన్స్ ఇసిరి ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవారు. అందరూ సైలెంట్గా చూస్తున్నారు అని చెప్పాడు. అది మాకు కూడా అర్థం కాల ఏంటో. తర్వాత అదే సాయంత్రం ఫోన్ చేసి సైలెంట్గా చూస్తుందని కారణం షాక్లో ఉన్నారు అందరూ, స్టన్ అయిపోయారు అన్నాడు సినిమా చూసి. అందుకని ఎవడు అసలు మాట్లాడట్లేదు అసలు అని. దట్ ఈస్ ది బెస్ట్ సర్టిఫికేట్ అనొచ్చు కదా. 100%. మరి ఇప్పుడు ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఏమన్నాడంటే, నాకు ఆడియన్స్ని 2 గంటలు ఒక స్క్రీన్ మీద చూడటానికి చాలా పెద్ద విషయం అది, తల తిప్పకుండా చూపెట్టడం అంటే. అందుకని నాకు బోరు కొడుతుందేమో అన్నది పెద్ద భయం ఆడియన్స్కి. అది ఉంది, వాళ్ళని గ్రిప్లో పెట్టాలేలాగా ఉండాలి అట్లీస్ట్ ఇంటెన్షన్ లెవెల్లో సినిమా అనేది. అది వాళ్ళ రియాక్షన్ బట్టి అది అచీవ్ చేసింది. చాలా మామూలుగా మీ పైన ఇంగ్లీష్ మూవీస్, హాలీవుడ్ మూవీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్, మీ ప్రయాణం ఎక్కువ కదా. ఆ ఇంగ్లీష్ సినిమాలన్నీ కూడా డ్యూరేషన్ తక్కువ ఉంటాయి. ఇదేం శివ 2.5 గంట ఉంది కదా, దాన్ని మేకింగ్లో మీరు ఆలోచించారు కదా. అంటే అది 2.5 గంటలు స్టాండర్డ్ అండి అసలు ఆ టైంలో. అన్ని సినిమాలు 2 గంటల తక్కువ అలా కూడా. ఇప్పుడు మెకనాస్ గోల్డ్ ఉంది, దట్ ఈస్ 2 hours 30 minutes ఫిల్మ్. చాలా సినిమా అంటే మనం చెప్పిన దాంట్లో ల్యాగ్ ఉంటుంది, కానీ మీకు ల్యాగ్ ఉంది అంటే ఫస్ట్ 10 నిమిషాలే బోర్ పడుతుంది. ఇంట్రెస్ట్ ఉందంటే మీరు బింజ్ వాచ్ చేస్తారు కదా. నార్కోస్ కంటిన్యూస్గా చూసిన నాకు చాలామంది తెలుసు, 2 days పాటు చూసినాడు. అంటే మీరు అసలు ఫస్ట్ సీనే మోస్ట్ డ్రామాటిక్గా షార్ట్ డివిజన్ కానీ లేకపోతే
ఏం జరుగుతుందో ఏం అర్థం కాకుండా చేయటం కానీ యా అదే కదా నడిపింది. ఫస్ట్ 10 నిమిషాలు బోరు కొట్టినా కొన్ని చాలా సినిమాలు బోరు కొట్టినా ఎక్కువ ఉంటాయి యా యా అర్థం కాకుండా. కానీ ఇక్కడ అర్థం కాకపోయినా కానీ ఏదో సస్పెన్స్ కలుగుతుంది కదా. యా అదే మొత్తం డ్రైవ్ చేసిన సినిమా డ్రైవ్ చేసిన ఫ్యాక్టర్ అనుకోవచ్చు కదా. ఎస్ సార్ రఘువరన్ అనుకోలేదా ఫస్ట్? మీరు వేరే ఎవరైనా అనుకున్నారా? ఎలాగా? నేను రఘువరన్ మీరు అనుకున్నారు ప్రొడ్యూసర్స్ కదా. నా మాట్లాడినప్పుడు నేను చాలా ఇంటెన్స్ యాక్టర్, నేను చేసి చూపించండి రఘువరన్ ఎలా మాట్లాడతాడు అది అంత. ఆ టైంలో మీకు విలన్స్ కైకా సత్యనారాయణ, రావు గోపాలరావు, సిలోన్ మనోహర్ ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండేవారు. చాలా రియలిస్టిక్గా ఉండాలి. అలాంటి యాక్టర్ నాకు తెలిసి రఘువరన్ తప్పిస్తే ఎవరు లేడు సౌత్లో. ఎందుకంటే నేను తమిళ్ ఫిల్మ్స్ చూడలేదు కానీ దాసనారాయణరావు గారు ఒక సినిమా చూశాను, దాంట్లో హీరోయిన్కి బ్రదర్ రోలే అలాంటిది ఏదో వేసాడు రఘువరన్. అలాగే మురళీమోహను, కోట శ్రీనివాసరావు గారు, కొలపూడి మారుతిరావు, తర్వాత మన సుధాకరు, ఈ కొత్త ఆర్టిస్ట్తో పాటు వీళ్ళని కూడా మీరు ఆ ప్యాకేజీలో పెట్టుకున్నారు కదా. దాంట్లో ఏమన్నా స్ట్రాటజీ అంటే నేను ఇంపార్టెంట్ రోల్స్లో అంటే ఎక్కువసేపు లేకుండా కథకు కూడా అంత సంబంధం లేను కానీ చూడగానే ఒక రెస్పెక్ట్ రావాలంటే మురళీమోహన్ గారు లాంటి ఇమేజ్ నాగార్జున బ్రదర్ కింద కొత్త పెడితే ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్. ఇలాంటి క్యాలిక్యులేషన్స్. మిగతా వాళ్ళందరూ ఇప్పుడు వెంకట్ నాగార్జునకు వార్నింగ్ చేయాలంటే స్టేషన్ ఉండాలి. మోహన్ బాబు గారిని అడుగుదాం, ఇది గణేష్ రోల్కి మోహన్ బాబు గారు వస్తే పడిపోతుంది సినిమా అని చెప్పారు. ఎందుకు ఆయన మనం కాదు, ఆయనకి సెట్ అవ్వని సినిమాలో పెట్టినాం. మీరు యాక్టర్ని ఎప్పుడు కూడా తనని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తనకి సెట్ అయ్యే సినిమాలో పెట్టాలి. శివ ఇంత రియలిస్టిక్ స్పేస్లో పెట్టి మోహన్ బాబు ఇస్ నోన్ ఫర్ టెలిఫిక్ డైలాగ్స్ చెప్తారు. ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన కొన్న స్వాగు ఇది అది శివలో చాలా కొడుతుంది. ఆయనకి కొడుతుంది, సినిమాకి కొడుతుంది. దీనికి ఫిట్ అవ్వదు. దేనికి ఇది ఆయనకి ఫిట్ అవ్వదు, ఆయన దీనికి ఫిట్ అవ్వదు. అదే కొత్తవాడు అయినప్పుడు తెలియదు మేము మనకు ఆడ కాన్ఫిడెన్సు. ఆడొచ్చి చూడు బాబు మంచి కుర్రాళ్ళ చదువు అని ఆడు వార్నింగ్ టోన్లో కూడా లేకుండా మామూలుగా చెప్తాడు. అదే భయం వేస్తుంది. అంటే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అలా మాట్లాడుతున్నాడు. యా అది కూడా మీ రియల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్సా ఆ పాత్ర? యా అలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను విజయవాడలో కానీ ఇక్కడ కానీ హైదరాబాద్లో. ఎందుకంటే రియల్ లైఫ్లో మామూలుగా ఉంటుంది జనం, వాళ్ళు చూడగానే రౌడీ అనుకుంటున్నాం, మనం ఎవరు అనుకోరు. సినిమాల్లో మనకు అలవాటు అయిపోయి ఒక ఘాట్ ఉండాలి, ఆడికి బైసెప్స్ ఉండాలి, లేకపోతే టైట్ టీషర్ట్ వేసుకుని ఆడు చెస్ట్ ఇలా పెట్టుకుని ఎవ్వరు నాడవు. వీళ్ళు మన గొల్లపూడి మారుతిరావు, కోట శ్రీనివాసరావు అని తీసుకోవటం సార్ అది కూడా సేమ్ రీజన్. గొల్లపూడి మారుతిరావు ఎందుకంటే ఆయన చాలా ఫేమస్ యాక్టర్. ఆయన లాంటి ఆయన తీసుకుని బిల్డప్ ఇచ్చి అంత కాన్ఫిడెన్స్తో రఘువరన్ గురించి మాట్లాడుతూ ఉంటే సపక్కని చంపించాడు. దాంతో రఘువరన్ ఎలివేట్ అయిపోతాడు. రఘువరన్ని ఎలివేట్ చేయడానికి చేసిన సినిమా. లేకపోతే భవానీ క్యారెక్టర్ మీరు ఏం చేయట్లేదు కదా. మిగతా సినిమా అంతా మీకు మ్యాక్సిమం క్లైమాక్స్ ఫైట్ తప్పిస్తే రఘువరన్ సినిమాలు ఏమీ చేయాలి. అప్పుడు రఘువరన్ మీద ఇంప్రెషన్ క్రియేట్ చేయాలంటే అతను ఏదో ఒకటి చేయాలి. అప్పుడేంటి అతను ఏం మాట్లాడినారు, ఈ గబుక్కుని గొల్లపూడి మాత్రం చేసినట్టు శివాని కూడా చేస్తాడు అనే భయం మీకు రావాలంటే ఏదో ఒక విజువల్ చూపించాలి. అది నేను చేసిన. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అని చెప్పేసి అండి చంపేందుకు అంటాడు, డైలాగ్ అంటాడు. కరెక్ట్. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అంటాడు. అలాగే వాడు కోట శ్రీనివాసరావు వాడి ఇంట్లో చంపినప్పుడు కూడా వాడు హై హ్యాండెడ్గా మాట్లాడతాడు కోట శ్రీనివాసరావు. తర్వాత వాడిని చంపేసేస్తాడు. కరెక్ట్. సో అట్లా ఫస్ట్ ఇంప్రెషన్ ఒక పాత్రను పరిచయం చేసినప్పుడు ఆడియన్స్కి ఫస్ట్ ఇంప్రెషనే చాలా హై లెవెల్లో హై ఇదిలో ఫ్రీక్వెన్సీలో పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే గొల్లపూడి మారుతిరావుని ఎంపిక చేసుకోవటం జరిగింది. కరెక్ట్. ఇళయరాజా అని ఎలా అనుకున్నారు సార్ మీరు? ఇప్పుడు ఇళయరాజా అంటే నాకు చాలా విపరీతమైన పిచ్చాను. కాలేజ్ టైం నుంచి ఆల్మోస్ట్ ఇళయరాజా గారిని ఎప్పుడు నేను డిస్కవర్ చేశానంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఒక తమిళ్ ఫ్రెండ్ ఉండేవాడు. తమిళ్ పాటలు వినిపించాడు ఇళయరాజా. ఫస్ట్ టైం నేను ఇళయరాజా పేరు విన్నది కానీ పాటలు విన్నది కానీ నా కాలేజ్లో ఆ ఖాతానని నా ఫ్రెండ్ వాడి దగ్గర క్యాసెట్లు ఉండేమాట. నేను అసలు చచ్చిపోయాను మ్యూజిక్ వినడానికి. తర్వాత అఫ్కోర్స్ అన్వేషణ, ఆలాపన, మన పెద్దవంశీ గారి సినిమాలు అన్నీ చూసి నేను అప్పుడు చక్రవర్తి గారు రెగ్యులర్ అనుపూర్ణ స్టూడియో. నేను చక్రవర్తి గారికి అర్థం కూడా అవ్వదు వెంకట్ ఈ సినిమా, యూ వోంట్ నో హౌ టు డూ మ్యూజిక్, అది నేను రాసేస్తాను మీకు. ఇళయరాజా తప్పిస్తే ఎవరు చేయలేదు ఈ సినిమాని.
అని అప్పుడు ఇంకా నేను అంటే ఆల్రెడీ నన్ను డిసైడ్ చేశారు కాబట్టి నన్ను బ్యాక్ చేయాలని నేను వెళ్ళి కలిసి అది చేసాం. అంటే ఇళయరాజాని మీరు ఎంపిక చేసుకోవడంలో ఆయన మ్యూజిక్ నచ్చా, లేకపోతే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇస్తాడని? అంటే ఆల్రెడీ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, మౌనరాగం, మణిరత్నం గారి సినిమా, ఇది చాలా సినిమాల్లో ఐ సా ద ఎఫెక్ట్ ఆఫ్ హిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వెరీ వెరీ డిఫరెంట్ కంపేర్ టు ఎనీబడి ఎల్స్. అంటే ఇళయరాజా సెలక్షన్లో మీరు మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనుకున్నారా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్గా అనుకున్నారా సార్ ఆయన సెలెక్ట్ తీసుకోవటంలో? రెండు